ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన, ఎందువలన? స్వస్థపరచటం వలన. ఏం చేయటం వలన? స్వస్థపరచటం వలన. కుష్టు రోగిని క్లీన్ చేయటం వలన. పేతురు అత్తకు జ్వరం వస్తే జ్వరం పట్టుకున్న వెంటనే జ్వరాన్ని విడిపించటం వలన, దెయ్యాల్ని వెళ్ళగొట్టడం వలన, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచటం వలన ఏమైందంట? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేరెను. ఈ ప్రవచనం ఎవరిలో నెరవేరింది? ఈ ప్రవచనము ఎవరు నెరవేర్చారు? యేసయ్య నెరవేర్చారు. ఎవరు నెరవేర్చారు? యేసయ్య నెరవేర్చారు. అంటే యేసయ్య మీద ప్రవచనం ఉన్నట్టే కదా, అంతే కదా. యేసయ్య మీద ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం గురించి ఎవరు చెప్పారు? యెషయా చెప్పాడు. యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఎవరు నెరవేర్చారు? యేసయ్య నెరవేర్చారు. యేసయ్య నెరవేర్చాడని చెప్పి సాక్ష్యం చెప్తుంది ఎవరు? కుష్ఠరోగి. కుష్ఠరోగి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నా కుష్ఠరోగాన్ని యేసయ్య భరించాడు. రోగంలో నుంచి ఏమొచ్చింది? యెషయా చెప్పిన ప్రవచనములో నుంచి సాక్ష్యం వచ్చింది. కుష్ఠరోగంలో నుంచి సాక్ష్యం వచ్చింది. జ్వరములో నుంచి సాక్ష్యం వచ్చింది. దెయ్యాలు వెళ్ళగొట్టడంలో నుంచి సాక్ష్యం వచ్చింది. రోగం పోవడంలో నుంచి ఏమొచ్చింది? సాక్ష్యం వచ్చింది. అంటే వచనం ఇదిగో, నేను యెషయా చెప్పిన ప్రవచనానికి, యేసయ్య మీద ఉన్న ప్రవచనానికి నా రోగమే సాక్ష్యం, నా బలహీనతే సాక్ష్యం. యు నీడ్ టు క్లెయిమ్ దిస్. మీ ఆ బలహీనత కాస్త, ఆ రోగం కాస్త ఏమి మీలో నుంచి ఏమి సాక్ష్యం బయటికి తీసుకొచ్చిందంట? నా రోగమును, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం అనుకోండి, తలనొప్పి అనుకోండి, నడునొప్పి అనుకోండి, కాలు నొప్పి అనుకోండి, ఇవి కాస్త వేటి కింద మారతాయి అంట? ఒక ప్రవచనానికి సాక్ష్యంగా మారతాయి అంట. ఏంటా ప్రవచనం? ఆయన మాట వలన దయ్యమును వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన, ప్లీజ్ అందరూ మాట ఉందామా? అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఈ ప్రవచనానికి సాక్ష్యం నేనే. ఈ ప్రవచనానికి సాక్ష్యం నా కుటుంబమే. I am the testimony for this prophecy.